నిన్నటి అకాల ఈదురుగాలుల వర్షంతో మరి బోతు నియోజకవర్గమైనటువంటి మరి తలమడుగు మండలంలో ఆదివాసీ గూడాలు, ఎస్సీ గూడాలు దాదాపుగా ఒక 5 గూడాలలో మరి జర్రి, పూనగూడ, చింతగూడ, కప్పలదేవి, ఉమ్రి ఈ గూడాలలో చాలా పెద్దగా మరి ఇండ్లు కొట్టుకుపోవడం, ఇండ్లపైన స్తంభాలు పడడం, చెట్లు ఇండ్లపైన పడడం, ఇండ్ల పైకప్పు లేసిపోవడం, ఇలా చాలా రకాలైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ పూర్తిగా తడిచిపోయినాయి. వాళ్ళ ధాన్యం కూడా సంవత్సరం తినడానికి పెట్టుకున్నటువంటి ధాన్యం, ఉప్పు, పప్పు అన్నీ కూడా తడిసిపోయి పూర్తిగా వాళ్ళు చాలా నష్టపోవడం అనేది జరిగింది. మరి ఆ నష్టపోవడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము వెంటనే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామనేసి మేము చెప్పడం అనేది జరిగింది. వాళ్లకు ధాన్యం ఉంటే కూడా జొన్నలు కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా ధాన్యం ఉంటే కూడా తప్పకుండా తడిసిన ధాన్యాన్ని కూడా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కొనుగోలు చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా అది కూడా చేస్తామనేసి తెలియజేస్తున్నాం. మరి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా ఇప్పుడంటే తినడానికి ఎలాంటి తిండి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కరెంటు కూడా లేదు అక్కడ. కాబట్టి వెంటనే తక్షణమే వెంటనే ఏర్పాటు చేయాలనేసి కలెక్టర్ గారిని కూడా కలవడం అనేది జరిగింది. ఆ విద్యుత్ సరఫరా కోరకు కూడా సిఎస్ వాళ్ళని కూడా కలవమని చెప్తామని కూడా కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా ఐటీడీఏ పిఓ గారికి కూడా మేము కాల్ చేయడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు వెంటనే వెళ్ళి కూడా కలుస్తాము, వాళ్ళకి నిత్యావసర సరుకులు వెంటనే పంపిణీ చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా ఇక్కడ కొంత నష్టపరిహారాన్ని కూడా ఇప్పించండి అనేసి అంటే తప్పకుండా అనేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి దాదాపుగా మరి బోత్ ఇన్ఛార్జి గారు ఆడే గజేందర్ గారు, తలమడుగు జెడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి గారు, ఎంపీపీ రాజేశ్వర్ గారు మరి మేమందరం కలిసి మరి మెమోరండం ఇవ్వడం జరిగింది. త్వరలో తక్షణమే దీనిపైన మేము చర్య తీసుకుంటామనేసి కలెక్టర్ చెప్పడం అనేది జరిగింది. నిన్న తలమడుగు మండలం ఒక 5 గ్రామాలలో జరి, పూనగూడ మరియు ఇతర గ్రామాల్లో గాలి, వర్షం బీభత్సం వల్ల చాలా ఇండ్లు కూలిపోవడం జరిగింది. ఇండ్ల పైకప్పులు లేచిపోవడం జరిగింది. దాన్ని పరిశీలించిన మా గోకా గణేష్ రెడ్డి గారు మరియు కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్ గారి మరియు మా ఎంపీ అభ్యర్థి సుగుణక్క గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక టీం ఈ 5-6 ఊర్లను పరిశీలించినాము. దీన్ని ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ నివేదిక అందిమని చెప్పినాము. తద్వారా తర్వాత పీఓతో కూడా మాట్లాడినాము. ఇది మా తరపున జిల్లా కలెక్టర్కు నివేదిస్తాము. మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే పూర్తిగా ధ్వంసమైన ఇల్లు వాటికి ఇంద్రమ్మ ఇల్లు మేము శాంక్షన్ చేసి ఇస్తామని, వేరే దాన్ని కూడా నష్టపరిహారం పీఓ గారికి కూడా ఇవ్వాలని మన కోరడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.